శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులైతే అటవీ ఉద్యోగులపైన, ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ నెక్కిన్ రేంజి అటవీ ఉద్యోగులపై అయితే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి మరీ వాళ్ళని ఒక 5గురిని అయితే కిడ్నాప్ చేసి దాడి చేసినట్టు తెలుస్తుంది. అందులో బీట్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ బీట్ ఉద్యోగులు అలాగే ఈ రేంజ్ ఉద్యోగులు అయితే కిడ్నాప్ చేసి కొట్టడం జరిగింది. దాని గురించి ఏమొచ్చేసి పోలీస్ స్టేషన్ లో ఉద్యోగులందరూ కలిసి కేసు అయితే నమోదు చేశారు. కానీ అనుచరులు ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకు కొట్టారు అన్న విషయాలు బయటికి రాలేదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో కొట్టారో తెలియదు కానీ కిడ్నాప్ చేసి మరి మమ్మల్ని కొట్టారంటూ పోలీస్ స్టేషన్ లోను ఉన్నతాధికారులకైతే వీళ్ళందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే ఆ బుడ్డా రాజశేఖర్ రెడ్డి విషయంలో చర్యలు తీసుకోవాలని, పార్టీ ఏదైనా ఎమ్మెల్యే ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, ఖచ్చితంగా చర్యలు తీసుకోండి, దీని గురించి ఎంక్వైరీ చేయండి అంటూ ఆయన అయితే పోలీసులకి అయితే ఆదేశించారు. ఉన్నతాధికారులు కూడా దీని మీద శ్రద్ధ వహించండి, ఎవరైనా సరే తప్పు చేస్తే దర్యాప్తు చేసి ఎవరిది తప్పు ఉందో వారికి శిక్ష పడాల్సిందే, ఇలాంటి వాటిని నేనైతే ఉపేక్షించను. టీడీపీ ఎమ్మెల్యే అయినా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇలాంటివైతే నేను ఉపేక్షించను, ఇలాంటి దాడులు ఖండించదగినవి అంటూ సీఎం చంద్రబాబు ఇప్పటికే అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు జరిగింది ఏంటి అన్న విషయం అయితే ఇంకా రేపు ఎల్లుండి తెలిసే అవకాశాలు ఉన్నాయి.